गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఓం మాఘపురాణం 15వ అధ్యాయం. ఈ 15వ అధ్యాయంలో జ్ఞానశర్మ కథ గురించి తెలుసుకుందాం. గృష్ణమతుడు జహ్నువుతో ఇట్లనెను: తపమాచరించు బ్రాహ్మణునకు శ్రీహరి ప్రత్యక్షమయ్యను. బ్రాహ్మణుడు శ్రీహరికి నమస్కరించి నిలిచియుండెను. అప్పుడు శ్రీహరి, ఓయి, నీవు మరల నా రాకను కోరి తపమాచరించితివి ఎందులకు? నీ మనస్సులో ఏమియున్నది చెప్పుమని అడిగెను. అప్పుడా విప్రుడు, స్వామి, నాకు పుత్రవరమునిచ్చి సంతోషము కలిగించితివి. నీ మాట ప్రకారము పుత్రుడు కలిగెను. కాని నారద మహర్షి వచ్చి ఈ బాలుడు 12 సంవత్సరముల తరువాత మరణించునని చెప్పి వెళ్ళెను. నీవిచ్చిన వరము ఇట్లైనది. నా దుఃఖమును పోగొట్టుకొనగోరి తపమాచరించితెనని శ్రీహరికి విన్నవించెను. అప్పుడు శ్రీహరి, ఓయి, ఉత్తముడైన నీ పుత్రునకు 12వ సంవత్సరమున గండము కలుగుటకు కారణమును వినుము. నీ భార్య పూర్వజన్మమున చేసిన దోషమే ఇప్పుడీ గండమునకు కారణము. పూర్వజన్మమున కూడా మీరిద్దరునే భార్యాభర్తలు. అప్పటి నీ పేరు జ్ఞానశర్మ. ఈమె అప్పుడు నీ భార్యయే. ఆమె ఉత్తమ శీలము గుణములు కలిగియుండినది. ఆమె భర్తయగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతమును చేయమని చెప్పెను. ఆమెయు అట్లేయని అంగీకరించెను. వ్రతం ఆరంభించెను. మాఘ పూర్ణిమయందు వ్రతమాచరించి పాయసదానం చేయలేదు. ఆ దోషము వలన నీ భార్య పుత్రవతి కాలేదు. నీవు నిశ్చల భక్తితో మాఘవ్రతము ఆచరించినందున ఈ జన్మయందును విష్ణు భక్తి కలిగెను. నేను నీ తపమునకు వరమిచ్చినాను. గత జన్మలో నీ భార్య మాఘ పూర్ణిమ నాడు చేయవలసిన పాయసదానము చేయకపోవుట, భర్త చెప్పినను చేయకపోవుటయును 2 దోషముల వలన 12 సంవత్సరముల తర్వాత గండమున్నదని నారదుడు చెప్పెను. కావున మాఘమాస వ్రతమునందలి గంగోదక బిందువులతో నీ పితృణ్ణి తడుపుము. ఇందువలన గండదోషము పోయి నీ పుత్రుడు చిరంజీవియగును. ఓయి, మాఘస్నానము ఆయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును ఇచ్చును. మాఘస్నానము చేయని వారికి వారి సంతానమునకు ఆపదలు కలుగును. అధిక పుణ్యములని గత జన్మలలో చేసిన వారికి మాఘమాస వ్రతము ఆచరింపవలేనని సంకల్పము కలుగును. మాఘస్నానము సర్వ పాప దోషహరము. నేను అనగా శ్రీహరిని మాఘమాస ప్రియుడను. మాఘస్నానమాచరించిన వారు దీర్ఘాయుష్ఫులు, బుద్ధిమంతులు, ఆరోగ్యవంతులు అయ్యి ముక్తి నొందుదురు. మాఘమాస స్నాన వ్రతము కోరిన కోర్కెలను ఇచ్చును. మాఘవ్రత బ్రహ్మ, శివుడు, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్ఠుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీరు మాత్రమే బాగుగా తెలిసినవారు. ఇతరులు దాని మహిమను పూర్తిగా నెరుగరు. మాఘవ్రత మహిమ కొంతయే తెలిసినవారు, పూర్తిగా తెలియవారు కలరు. దీని మహిమ అందరికీ తెలియదు. నా భక్తులు మాఘవ్రత పారాయణులు మాత్రమే మాఘవ్రత మహిమ ఎరుగుదురు. ఎన్నో జన్మల పూర్వ పుణ్యమున్న వారికే మాఘవ్రతము ఆచరింపవలేను అనే బుద్ధి కలుగును. నీ పుత్రుని మాఘమాస ప్రాతకాలమున గంగాజలముతో తడుపుము. వాని గండ దోషము తెలుగునని చెప్పి శ్రీహరి అదృశ్యుడయ్యను. బ్రాహ్మణుడును శ్రీహరి అనుగ్రహమునకు సంతోష పరవశుడయ్యను. బాలుణ్ణి శ్రీహరి చెప్పినట్లుగా మాఘవ్రత గంగాజలముచే తడిపెను. బాలునకును శ్రీహరి దయవలన గండ దోషం తొలగి చిరంజీవి అయ్యను. మృత్యుభయం తొలగెను. బ్రాహ్మణుడును ఆ బాలునకు 3వ సంవత్సరమున చూడాకర్మను చేసెను. ఆయా సంవత్సరములందు చేయదగిన సంస్కారములను చేసి విద్యాభ్యాసమునకై గురుకులమునకు పంపెను. 12వ సంవత్సరమున మృత్యుదోషము శ్రీహరి కృపచే మాఘవ్రత మహిమ వలన పరిహారమయ్యను. ఆ బ్రాహ్మణుడు, వాని భార్య
పుత్రుడు అందరును సుఖసంతోషములతో కాలము గడిపిరి. ఆ బ్రాహ్మణుడు పుత్రుని గృహస్థుణ్ణి చేసి యోగమహిమచే శరీరమును విడిచి శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. జహ్నుమునివర్య, మాఘవ్రతమునకు సాటి అయినది మరొకటి లేదు. అది శ్రీమన్నారాయణునికి ప్రీతికరము, పాపములను పోగొట్టి పుణ్యమును కలిగించును. మాఘవ్రతము మోక్షమును కూడా ఇచ్చును. ఈ వ్రతమును అన్ని వర్గముల వారును ఆచరించి ఇహలోక సౌఖ్యములను నిశ్చలమగు హరిభక్తిని పొంది సంసార సముద్రమును తరించి పరలోక సౌఖ్యమును కూడా పొందవచ్చును. ఈ వ్రతము సర్వజన సులభము, సర్వజన సమాచారణీయము అని గృత్మహద మహర్షి జహ్నుమునికి వివరించెను. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వస్తి.